వెల్కమ్ బ్యాక్ టు మేనిఫెస్ట్ మైండ్ స్కూల్ బై సౌమ్య రాజేష్. ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందామండి మనీ బ్లాకేజెస్ ప్రతిరోజు 9 నిమిషాలు మీరు గడపడం వల్ల ఎలా తొలగించేసుకోవచ్చు. రిమూవ్ యువర్ మనీ బ్లాకేజెస్ ఇన్ 9 మినిట్స్ అండి. సో మీరు మీ మనీ బ్లాకేజెస్ని శాశ్వతంగా పర్మనెంట్గా రిమూవ్ చేసుకున్నప్పుడే మీ దగ్గరికి డబ్బు అనేది వస్తుంది. సో ఇప్పుడు మనలో చాలామంది డబ్బు గురించి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే మీరు ఇది కావాలి అనుకుంటారు, కానీ మీకు అది జరగట్లేదు. ఎవరైనా మనీ మీకు ఇవ్వాలనుకుంటుంటారు, వాళ్ళు మీకు టైంకి అందివ్వట్లేదు. మీరు ఎవరికైనా మనీ ఇచ్చారు, వాళ్ళకి మీరు పే చేయాలి, మీరు తీసుకున్నారు. ఈఎంఐస్, లోన్స్ ఇలా అన్ని మనీ బ్లాక్స్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో మీ లైఫ్లో మీరు అనుకున్నంతగా మనీని మీరు సేవ్ చేయట్లేదు. సో దట్ ఈస్ ద బ్లాక్, బిగ్గెస్ట్ బ్లాక్. సో మనీ మనకి ఎప్పుడైనా కూడా ఫ్లో అనేది తగ్గిపోయింది, అప్పులు ఎక్కువైపోతున్నాయి, లోన్స్ ఎక్కువైపోతున్నాయి, ఈఎంఐస్ అనుకుంటే కంపల్సరిగా అది ఏంటి అంటే దాని యొక్క అర్థం మీకు మనీ బ్లాక్స్ ఉన్నాయి అని అర్థం. ఈ మనీ బ్లాక్స్ని మనం తొలగించుకోవచ్చా? హ్యాపీగా ఈజీగా తొలగించుకోవచ్చండి. కానీ ఏది కూడా ఒక రోజులో అవ్వదు. మనము రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే తప్పకుండా మనము తీసుకుంటాం. మనీ బ్లాక్స్ నుంచి బయటికి వచ్చేసి మనీని ఈజీగా సులువుగా మేనిఫెస్ట్ చేయొచ్చు. కానీ చాలామంది మనీ ఉట్టిగా మేనిఫెస్ట్ చేస్తే వస్తుందా అనే ఆలోచన దగ్గరే ఉంటున్నారు. ఆ ఆలోచన కూడా మనీ బ్లాక్ అనే అంటారండి. ఇక్కడ మనము లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసుకుంటూ మీరు మనీని మేనిఫెస్ట్ చేయొచ్చు అని నేను చెప్తున్నాను. అలా అని మనం చేసే కర్మ అంటే ఉద్యోగం కానీ బిజినెస్ని కానీ మానేసి మేనిఫెస్టేషన్ చేయమని ఎక్కడ ఎవరు చెప్పట్లేదు. కానీ మనం చేస్తున్న రోజు వృత్తిలో అవ్వచ్చు, పనిలో అవ్వచ్చు, మనం ఇంకా ఎక్కువగా మనీని ఎలా సాధించవచ్చు యూజింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనము నేర్పిస్తాం. సో మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఏంటంటే, మనకు ఎప్పుడైతే మనీతో అప్పులున్నా, లోన్స్ ఉన్నా, మనకు ఎవరి దగ్గర నుంచి రావట్లేదు అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్ మీకు మనీ బ్లాక్స్ ఉన్నాయి అని. మనీ బ్లాక్స్ ఎలా ఏర్పడతాయి అనేది తెలుసుకుందాం. మనీ బ్లాక్స్ అనేది మీ ఆలోచనల నుంచి పుట్టినవే. ఇప్పుడు ఎవరైనా మీకు మనీ తీసుకున్నారు మీ దగ్గర, మీకు తిరిగి ఇవ్వట్లేదు, వెంటనే మీకు ఒక ఆలోచన వస్తుంది, ఇస్తారో ఇయ్యరో, టైంకి అందిస్తారో ఇవ్వరు. ఎస్ అండి, మనము హ్యూమన్ బీయింగ్స్, మనుషులము, ఇలాంటి థాట్స్ రావడం చాలా సహజం. కానీ మనము దీన్నే కంటిన్యూగా రిపీటెడ్గా చెప్పడము మనీ బ్లాక్ కింద మారుతుంది. ఏ విధంగా చిన్నప్పుడు మనం ఏదైనా కావాలి అని అమ్మ వాళ్ళని అడిగామంటే, అమ్మ వాళ్ళు ఇది ఎందుకు, ఇది అక్కర్లేదు, డబ్బులు వేస్ట్ చేయకూడదు, డబ్బులు ఊరికే రావట్లేదు, డబ్బులు మీ నాన్న ఎంతో కష్టపడుతున్నాడు నీకోసం, ఇలాంటివి మనము చాలా రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా విని పెరిగిన వాళ్ళమండి. అది బిగ్గెస్ట్ మనీ బ్లాక్స్ మనం ఈరోజు మనీ బిహేవియర్స్ ఇలా ఉండడానికి. సో అందుకోసమే మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలు అనేది ఐడెంటిఫై చేయాలి. సో మీరు ప్రతిరోజు 9 నిమిషాలు కేటాయించినట్టయితే మీ యొక్క మనీ బ్లాక్స్ అనేది పర్మనెంట్గా మీరు రిమూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మొట్టమొదటగా మీరు ఒక పెన్ను, ఒక బుక్ తీసుకోండి. మీరు రాయండి మీరు ఎంత మనీ కావాలనుకుంటున్నారు, ప్రతి నెల మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారు. ఎగ్జాంపుల్, మీరు సంవత్సరానికి 20 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి. మీరు 1 crore నేను ప్రతి ఇయర్ సంపాదించాలి అని అనుకున్నప్పుడు మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? సో మీరు ఫస్ట్ ఒక బుక్ తీసుకొని, పెన్ తీసుకొని అఫర్మేషన్ రాయండి. నేను చాలా ఈజీగా, సులువుగా ప్రతి సంవత్సరము ₹1,00,00,000 సంపాదించగలుగుతున్నాను అని మీరు మెన్షన్ చేయండి. అలా మెన్షన్ చేసినప్పుడు మీకు మీ సబ్కాన్షియస్ మైండ్లో మీకు తెలియకుండా మీకు వస్తుంది. 20 లక్షలు అనేది మీరు రెగ్యులర్గా సంపాదిస్తున్నారు కాబట్టి మీకు పెద్దగా కష్టం అనిపించట్లేదు. 20 నుంచి 25 లక్షల వరకు కూడా మీకు కష్టం అనిపించదు. 20 నుంచి 30 లక్షల వరకు కూడా మీకు నెగిటివ్ థాట్స్ రాదు. కానీ 20 లక్షల నుంచి నేను 1,00,00,000 సంపాదించాలి అన్నప్పుడు వెంటనే మీ మైండ్లో నుంచి ఇది కష్టమేమో, ఇది పాసిబుల్ అవుతుందా, అంత మనీ మనం ఎలా చేయగలుగుతాం, రీచ్ అవ్వగలుగుతామా, ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి చూడండి. అవన్నీ కూడా పట్టుకోవాలి. సో మీరేం చేస్తారు, మొట్టమొదటిగా రాసేసి, బుక్లో పెన్ను తీసుకొని రాసేసి ఆ వస్తున్న ఆలోచనని గమనించండి. కష్టమేమో, ఎందుకు కష్టం ప్రశ్నించుకోండి. లేదు అంటే మీరు
దాన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ కింద మీరు మార్చాలి. నాకు ఈజీగా సులువుగా మనీని నేను చేస్తాను. ఒకరోజు చెప్పితే మనకు రాదండి. సో ప్రతి నెల మనము 5,00,000 సంపాదిస్తున్నప్పుడు 10,00,000 సంపాదించాలి అనేటప్పటికి మనకు కొద్దిగా మైండ్ వెనకబడుతూ ఉంటుంది. సో రిపీటెడ్గా నేను ఈజీగా సులువుగా మనీని 10,00,000 సంపాదిస్తున్నాను మంత్లీ అనేసి మనం చెప్తూ ఉండాలి. ఆ వైబ్రేషన్కి ఫీల్ అయ్యేంత వరకు చెప్తూనే ఉండాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మనకు ఈజీగా మన బ్లాక్ని రిమూవ్ చేయడానికండి. సో మీరు రిపీటెడ్గా రోజులో ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు గుర్తుకు తెచ్చుకొని పాజిటివ్గా చెప్తూ ఉండండి. అలానే ప్రతిసారి మీరు మనీకి బ్లెస్సింగ్ ఇవ్వడం నేర్చుకోండి. మనం ఏం చేస్తాం, మన దగ్గరికి డబ్బులు వస్తున్నప్పుడు ఓకేగా ఉంటాం, పెద్దగా ఏం చెప్పం. బట్ మనం డబ్బు ఖర్చు పెడుతున్నప్పుడు మాత్రం చాలా అరే డబ్బులు అయిపోతున్నాయి, నేను ఖర్చు పెడుతున్నాను, ఇది అవసరం లేదు ఇప్పుడు, కానీ నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి ప్లేస్లో బ్లెస్సింగ్, గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం చెప్పడం వల్ల మనీ అనేది మన దగ్గర గ్రో అవుతూ వస్తుందండి. ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా సహాయం చేశారనుకోండి ఇతరులకు, థ్యాంక్ యూ చెప్తే వాళ్ళు మీకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఇంకొకసారి వీళ్ళకి సహాయం చేయాలి, వీళ్ళు చాలా కృతజ్ఞతా భావం చూపిస్తున్నారు అని అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ డబ్బుకు కూడా అలానే అనిపిస్తుంది. ప్రతిరోజు మీరు గ్రాటిట్యూడ్ తెలపాలి, బ్లెస్సింగ్స్ చేయాలి. వస్తున్న దానికి వెళ్తున్న దానికి రెండిటికి ఈక్వల్గా సరి సమానంగా మనము థ్యాంక్ యూ, నేను నీ వల్ల ఇది కొనుక్కున్నాను, థ్యాంక్ యూ నువ్వు నా దగ్గరికి వచ్చినందుకు, థ్యాంక్ యూ నేను ఖర్చు పెట్టగా నా దగ్గరికి వస్తువు వచ్చినందుకు అని మనము కృతజ్ఞతా భావం తెలుపుతూ ఉండాలి. అండ్ మీరు చేయాల్సిన ఈ 9 నిమిషాల్లో రెగ్యులర్గా మీ యొక్క నెగిటివ్ ఆలోచనల్ని ఐడెంటిఫై చేసి దాన్ని పాజిటివ్ థాట్గా మార్చాలి. నాకు అవుతుంది, నేను చేయగలుగుతాను, మనీ నాకు సులువుగా వస్తుంది. మనీ అఫర్మేషన్స్ కూడా మీరు రిపీటెడ్గా చెప్పొచ్చండి. అలానే కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ ఎప్పుడూ కూడా మనము ఫిజికల్ క్యాష్తో మాట్లాడడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవ్రీ డే 3 minutes మీరు మనీ అఫర్మేషన్స్ చెప్పండి. 3 minutes మనీ గురించి వచ్చే ఆలోచనల్ని అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ అయినా పర్లేదు, అబ్జర్వ్ చేసి ఫోర్స్గా పాజిటివ్ చేయడం వల్ల కొద్ది టైం వచ్చేసరికి మీరు పాజిటివ్గానే చెప్తారు, పాజిటివ్గానే వింటారు, పాజిటివే మీకు గ్రో అవుతుంది. ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీరు ఎక్కడ ఏ ఎనర్జీ అయితే ఫోకస్ చేస్తారో ఆ ఎనర్జీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మీరు రిపీటెడ్గా పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పడం వల్ల ఆ ఎనర్జీ అనేది మీకు పెరుగుతూ వస్తుంది. అలానే కృతజ్ఞత అనేది ఎవ్రీడే మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క మనీ బ్లాక్స్ ఈజీగా సులువుగా తొలగిపోయి మీరు మనీ వైబ్రేషన్ని రేస్ చేయగలుగుతారు. ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా మనీ అఫర్మేషన్స్ ఫిజికల్గా క్యాష్ పట్టుకొని టచ్ చేయండి, ఫీల్ చేయండి, సెన్స్ చేయండి. మీరు ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తున్నారు ఎవరితో, డబ్బుతో. ఆ డబ్బుతో మనం రిలేషన్షిప్ పెరిగే కొద్దీ మన ఎనర్జీ అక్కడ ఉండే కొద్దీ ఆ ఎనర్జీ అనేది ఫోకస్ అవుతుంది. సో మనకు మనీ ఆపర్చునిటీస్ అన్ని క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా మీ యొక్క మనీ బ్లాక్స్ని 9 నిమిషాల్లో ప్రతిరోజు కేటాయించి అన్నీ కూడా బ్లాకేజెస్ రిమూవ్ చేసుకొని మీరు ఎంతో ధనాన్ని ఆకర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.